హలో. మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తుంటాం కదా, మన రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు, గిట్టుబాటు ధర, రైతులకి గిట్టుబాటు ధర ఇస్తున్నాము అంటారు. గిట్టుబాటు ధర అంటే ఏంటి అసలు? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళు చెప్తుంది ఏంటంటే, గిట్టుబాటు ధర అంటే దీనికి చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, కంటిన్యూస్ వర్షం పడి ఒక పాగ కూలిపోయి గోడ కింద పడి ఒక ఏదో చనిపోయారు అనుకోండి, ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది? ఎక్స్గ్రేషియా ఒక 5 లక్షలు కానీ, 2 లక్షలు కానీ, 3 లక్షలు కానీ అనౌన్స్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? వాళ్ళకి గోడ ఇరిగిపోతే వీళ్ళు ఎందుకు 2 లక్షలు 3 లక్షలు ఫ్యామిలీ పెట్టి ఇస్తారన్నమాట. ఆ ఫ్యామిలీ ఉన్న లైఫ్ బట్టి. అంటే ప్రభుత్వం అంటే ఒక తండ్రిలాగా, తండ్రి లాంటి వాళ్ళు అనమాట. మన బాగోగులు అలా చూసుకుంటారు. అంటే ఒక బిడ్డకి అయినప్పుడు తల్లి ఎలా ఫీల్ అవుతుంది? అలా అనమాట. అలా ఫీల్ అయ్యి ఏమి ఇవ్వకపోయినా డబ్బుతోని ఏదైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కాబట్టి డబ్బుతోనే చేస్తారు. సో అదనమాట. సో ఇది రైతులకు ఇచ్చే గిట్టుబాటు ధర అంటే, ఒక రైతు మనం ఎంత కంప్యూటర్ యుగంలో ఉన్నా, ఇక్కడ శాటిలైట్ వరకు వెళ్ళిపోయినప్పటికీ ఫుడ్ లేకపోతే మనకి బ్రతకడం కష్టం. సో రైతుల్ని మనం కాపాడుకోవాలి. అంటే వాడి పండించడం ఆపేస్తే మనకి ఫుడ్ ఉండదు. ఓకే. సో వాడికి వ్యవసాయం చేస్తుంటాడు కదా, వ్యవసాయం చేసేటప్పుడు వాడికి వచ్చిన రైస్ బ్యాగ్ ఒక 100 కేజీల బస్తాని వాడికి ఎంత నమ్ముకోవచ్చు, దాన్ని బట్టి అది వాడు ప్రాఫిట్ తీసుకుంటాడు. లేదు, అమ్మలేకపోయాడు, ఎవరు కొనలేదు, అందరూ ఎక్కువ పండించారు, కానీ ఒక రేట్ రావాలి. ఒక రేటు, నేను వేసుకున్న పంట, నేను వేసిన విత్తనాలు, నేను వేసిన కష్టాన్ని ఒక రేటు గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఎవడు కొనకపోతే, కొనుక్కుంటే ఎంత రేట్ అయినా అమ్ముకోవచ్చు, వాడు ప్రాఫిట్స్ తీసుకుంటాడు. అగ్రికల్చర్ ప్రాఫిట్ ఈజ్ నాట్ టాక్సిబుల్, తెలుసు కదా, ఎంతైనా సంపాదించుకోవచ్చు, నాట్ ట్యాక్సిబుల్, 0 ట్యాక్స్. సో అయితే వాడెవరు ఎందుకని నమ్ముకోవచ్చు కదా. ఎప్పుడైతే ఎవరు కొనలేదో, సపోజ్ ఆరబెట్టాడు, వర్షం వచ్చి తడిసిపోయి, ఈ వడ్లన్నీ తడిసిపోతే మళ్ళీ ఎవరు కొనరు. అప్పుడు ఏం చేస్తుంది? చెప్పాను కదా ఇందాక తల్లి లాంటిదని. ఆ రేటు ఇచ్చి ఒక మినిమం రేట్ అంటే నాట్ ప్రాఫిటబుల్ అమౌంట్ ఇచ్చి ఆ మెటీరియల్ అంతా గవర్నమెంట్ కొనుక్కొని ఆ రైస్ వడ్లన్నీ పట్టుకెళ్ళి తన ఎఫ్సి గూడెంలో దాచుకుంటారు. ఓకే. అది ఎందుకు దాస్తుందంటే, అంటే ఫుడ్ని ఎప్పుడు అన్ని రకాల ఇప్పుడు పెద్ద వరదలు వచ్చి ఆంధ్రప్రదేశ్ అంతా కొట్టుకుపోయింది, ఎక్కడ మనకి విత్తనాలు లేవు. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే, ఈ విత్తనాలు మళ్ళీని రైతులకి ఇస్తుంది, ఉచితంగానో లేకపోతే డబ్బులుగాను ఇచ్చి మళ్ళీ ఎంకరేజ్ చేసి మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. సో రాజస్థాన్లో మొత్తం కొట్టుకెళ్ళిపోయి ఎవరు చేయలేదనుకోవడానికి గోధుమలు సప్లై చేస్తారు. అంటే మన దగ్గర ప్రభుత్వం ఒక కొన్ని 6 నెలల్లో 1 ఇయర్కి సరిపడే కరెక్ట్ ఫుడ్ మన దగ్గర దాచి పెడుతుంది. విత్తనాలు, ఫుడ్ ఇలాగా సైమిల్టేనియస్గా చేస్తుంది. ఒక్కోసారి మనకి రేషన్ బియ్యం వస్తుంటాయి కదా, ఒకసారి చాలా బాగుంటాయి, భలేగా ఉన్నాయి అంటారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు తడిసిపోయిన బియ్యం ఉన్నాయి కదా, తీసుకెళ్ళి అవి ఏం చేస్తుంది, దాన్ని ప్రాసెసింగ్ చేసి దాన్ని బాగు చేసి మళ్ళీ ఉచిత బియ్యం కింద రేషన్కి సప్లై చేస్తుంది. అప్పుడు ఒకసారి బాగోదు అంటుంటారు. బాగున్నది ఎందుకు అంటారో తెలుసా? బాగున్నది ఎప్పుడంటే, ఈ రైస్ని దాస్తారు. అంటే ఫ్యూచర్కి మనం ఎప్పుడైనా ఫుడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎక్కడ రైస్ పండలేదు, వర్షాలు పడలేదు అని ఫుడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ గిడ్డ నుంచి రైస్ తీసి మేనేజ్ చేస్తుంది గవర్నమెంట్. సో దానికి లైఫ్ ఉంటుంది కదా, మనం దాచినప్పుడు కొంత లైఫ్ అయిపోయినప్పుడు దాన్ని రైస్ తీసేయాలి కదా. అది తీసి ఏం చేస్తారంటే ఉచిత సప్లై కింద రేషన్కి ఇచ్చేస్తారు. రేషన్కి ఇచ్చినప్పుడు అప్పుడు మనకు మంచి బియ్యం వస్తాయి. అబ్బో ఎంత బాగున్నాయో అనుకుంటారు ఒకసారి. ఇది డిఫరెన్స్. గిట్టుబాటు ధర అంటే అర్థమైందా? ఒక రైసే కాదు, మామిడి పళ్ళు, ఫ్రూట్స్,
కందిపప్పు, పప్పులు అన్నిటికీ దూది ఉంటుంది కదా, పత్తి, ఇలాగ అన్నిటికీ ఒక గిట్టుబాటు నేనున్నాను, నువ్వు చెయ్యి, నువ్వు ఎవడు కొనుక్కపోతే నేను కొనుక్కుంటాను, నేను తీసుకుంటాను అని గవర్నమెంట్ ఒక రేటు నిర్ణయించి గిట్టుబాటు ధరని ఇవ్వడాన్ని గిట్టుబాటు ధర అంటారు. ఓకేనా? బాయ్.